Garuda Express, an international courier service. భారతదేశానికి సంబంధించి అందరి దృష్టి విలాస పురుషుడైనటువంటి విజయ మాల్యా, ఒరిజినల్ పేరు విజయ మల్లయ్య, కింగ్ఫిషర్ ఓనర్కు సంబంధించినటువంటి ఆయన మీద అందరి దృష్టి ఉంది. ఈరోజు ఆయన లండన్ కోర్టులో లొంగిపోయి, అంటే అరెస్ట్ చేసినటువంటి 3 గంటల లోపే ఆయన బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆయన జాతకాన్ని విశ్లేషణ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం దొరికింది. సో విజయ మాల్యా 18 డిసెంబర్ 1955లో జన్మించడం జరిగింది. శ్రవణ నక్షత్రము, మకర రాశి. 2017 జనవరి 26వ తేదీ నుండి ఏలినాటి శని స్టార్ట్ అయింది. రెండవసారి కాదు, మూడవసారి ఏలినాటి శని ప్రారంభమైంది. సో ఆ ఏలినాటి శనిని బేస్ చేసుకొని ఇక చాలామంది జాతకులు అంటే జ్యోతిష్కులు ఒక విచిత్రమైన వాదన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక క్వశ్చన్ ఏదలుచుకున్నారు దీంతో. అంటే కొంతమంది బేసిక్ బుకిష్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు. మకర రాశికి శని ఫెచ్చింగ్ అని చాలామంది మాట్లాడతారు. మరి మకర రాశికి శని ఫెచ్చింగ్ అయినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి విజయ మాల్య 2009 నుండి శని మహర్దశలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే శని మహర్దశలోకి ఎంటర్ అయ్యాడో ఆయన జీవితం పతనం ప్రారంభమైంది. మరి మకర రాశికి ఫెచ్చింగ్ శని అయినప్పుడు మరి శని దశలో ఆయన పతనం ఎందుకు జరిగింది అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అందుకనే నన్ను చాలామంది నేను జాతకాలు మాట్లాడుతున్నప్పుడు ఉచ్చరీచాల గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడను ఉచ్చరీచాల గురించి. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్లో మనం బుక్ చదువుకొని యూట్యూబ్లో నేర్చుకునేదానికి, గూగుల్లో నేర్చుకునేదానికి, బుక్లో నేర్చుకునేదానికి ఒరిజినల్ ప్రాక్టికల్ జాతకాలకు చాలా తేడా ఉంటుంది. చాలామంది నేను ఏదన్నా మాట్లాడితే ఏమండి మీకు శుక్రుడు పలానా ప్లేస్లో వచ్చా, లేకపోతే శుక్రుడు పలానా ప్లేస్లో తులాలో వచ్చా, లేకపోతే బుధుడు తులాలో వచ్చా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను అసలు వాటి గురించి ఆలోచించిన కారణం ఏంటి అంటే వ్యక్తిగతంగా ఒక జాతకాన్ని విశ్లేషించేటప్పుడు మనకు నాలెడ్జ్ అవసరం, ప్రాక్టీస్ అవసరం. ఎక్కువ జాతకాలు చూస్తూ ఉన్నప్పుడు, విఐపీ జాతకాలు చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఐడియా ఉంటుంది మనకు, ఒక వ్యక్తి ఎంత సంపాదించగలుగుతాడు. ఉదాహరణ, నా జాతక రీత్యా నాకు ఉండేటువంటి అవగాహన రీత్యా విజయ మాల్యా అనే వ్యక్తి 3,000 కోట్ల నుండి 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేయాల్సినటువంటి జాతకం. ఏమండి ఎట్లా అంచనా వేస్తారు అంటే లగ్నంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఒక్కొక్క గ్రహానికి నేను 10,000 కోట్లు వేయడం జరిగింది. అంటే ఈయన జీవితంలో ఈయన 30,000 కోట్ల రూపాయల లెవెల్కి ఈయన లైఫ్ వెళ్తుంది అన్నట్టుగానే ఆయన ఇంచుమించుగా 30,000 కోట్ల రూపాయలకు పైగా ఆయన జీవితం సార్థకమైంది. అంటే అంత హైప్కు వెళ్ళడం జరిగింది లైఫ్లో. 3 కోట్ల రూపాయల నుండి స్టార్ట్ అయిన ఈయన లైఫ్ 30,000 కోట్ల రూపాయలకు వెళ్ళింది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు. ధనస్సు రాశిలో ధనుర్లగ్నంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు. బుధాదిత్య యోగము మామూలు యోగం కాదు, శుక్రుడు. అంటే ఈయన విపరీతమైనటువంటి లగ్జరీ స్టాండర్డ్స్, విపరీతంగా విలాసవంతమైన జీవితం గడపడానికి శుక్రుడు కారణం. సూర్యుడు విపరీతమైనటువంటి పరిచయాలు అంటే హై లెవెల్, హై ప్రొఫైల్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం, మినిస్టర్స్, సీఎంలు ఒక ఆట ఆడుకోవడం జరిగింది భారతదేశంలో. అన్ని స్టేట్స్ సీఎంస్తోని, అందరి మినిస్టర్స్తోని. అలాగే బుధుడు వక్రబుద్ధి కలిగినటువంటి జాతకం. లగ్నంలో బుధుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, మళ్ళీ నేను బుకిష్ నాలెడ్జ్ గురించి మాట్లాడతా, నాకున్నటువంటి అవగాహన ప్రకారం, నాకు ఉండేటువంటి అనుభవం ప్రకారం లగ్నంలో సూర్యుడు ఏం చేస్తాడు అంటే ఎంత హైప్ ఇస్తాడో హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఉదాహరణ, ఈయన సూర్యుడు ఉండడం మూలాన ఈయనకు షుగర్ వ్యాధి ఉంటుంది. అలాగే శుక్రుడు ఉండడం అనేటువంటిది అధిక బహుభార్యత్వాన్ని సూచిస్తుంది. అంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు ఈయన జాతకంలో. అలాగే విశృంఖల శృంగారం ఉంటుంది. విశృంఖల శృంగారం అంటే అసలు ఇంకా ఒక రకమైన పర్వర్టెడ్ పర్సన్, సెక్స్ పరంగా కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో విచ్చలవిడితనం ఉంటుంది. అలాగే బుధుడు అనేటువంటి వాడు పర్వర్టెడ్ అంటే ఒక రకమైన దొంగ మనస్తత్వం కలిగినటువంటి వాడు. అంటే జనాలను ఎట్లా మోసం చేద్దామా, లేకపోతే బ్యాంకుల్ని ఎలా మోసం చేద్దామా, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. జాతకరీత్యా తీసుకున్నట్లయితే ఇతని జాతకంలో మరి మీరు అనొచ్చు, ఏమండి మరి ఇన్ని గొప్పలు చెప్తున్నారు, 30,000 కోట్లు సంపాదిస్తారంటున్నారు, మరి లగ్జరీ స్టాండర్డ్స్ అంటున్నారు, మరి ఎందుకండి ఈయన జీవితం నష్టమైపోయింది అంటే 100% అక్కడికే వస్తున్నా. ఈయన జాతకంలో శని చండాల యోగం ఉంది. శని విత్ రాహు. శని చండాల యోగం అనేటువంటిది ఏం చేసింది, 100% వక్రబుద్ధితోని ఈయన లైఫ్ను ఒక్కసారి 30,000 కోట్ల నుండి మొత్తం కిందికి తీసుకొచ్చింది. అంటే మళ్ళీ 300 కోట్లకి ఈయన లైఫ్ వచ్చేసింది.
ఎలా జరిగింది అంటే 2009లో ప్రారంభమైనటువంటి శని మహర్దశ కాంబినేషన్ విత్ రాహు, శని చండాల యోగం. దీనివల్ల ఈయన జాతకంలో 2009 నుండి విపరీతమైనటువంటి మార్పులు వచ్చి ఈయన పతనం ప్రారంభమైంది. ఓవరాల్గా ఈయన పతనం అనేటువంటిది ఎంత హైట్స్లో ఉందో అక్కడ నుండి కిందికి దిగుతూ మైనస్లోకి వెళ్ళిపోయింది. సో శని చండాల యోగం మనిషిని అంత వరస్ట్ స్థితికి తీసుకొస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. అందుకనే ఈ జాతకాన్ని విశ్లేషిస్తున్నాను. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా శని చండాల యోగం ఉన్నప్పుడు ఇంత వరస్ట్ పీక్ తీసుకెళ్తాడు, ఎంత నష్టపరుస్తాడు వ్యాపారాన్ని నష్టపరచడమే కాదు, ఈయన జాతకంలో కారాగార వాసం కూడా ఉంది. ఎందుకంటే ఈయన జీవితంలో నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈయన జీవితంలో కారాగార వాసంతో పాటు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కనిపిస్తూ ఉంది. ఇది చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా. ఎందుకంటే 3వసారి ఏలినాటి శని ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన ప్రారంభమైంది. జనవరి 27వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ 3వసారి ఏలినాటి శని అనేటువంటిది ప్రాణకంటకం ఉంటుంది. జనరల్గా 3వసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ప్రాణానికి సంబంధించి ఆరోగ్య భంగాలు ఉంటాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి విజయమాల్య అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్ గా హెల్త్ ఇష్యూస్ రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది ఆయన జాతకంలో. అలాగే ఆయన చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు, తప్పించుకున్నట్లుగా భావిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ట్వీట్, నేను తప్పించుకున్నా, నాకు చాలా వరకు ఇలాంటివి నేను చూసిన, ఇండియా మీడియా హైప్ చేస్తూ ఉంది అని చెప్పి ఆయన ఏదో పిచ్చి కూతలకు వస్తూ ఉన్నాడు. భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న మీడియా గురించి ఆయన గురించి మాట్లాడినప్పుడు అసలు భారతదేశం నా కంట్రీయే కాదు అనేటువంటి నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ భారతదేశంలో ఉండే జైలు ఊచలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి విజయమాల్యాకు వస్తుంది. 100% విజయమాల్యాను భారతదేశం తీసుకొస్తారు, జైల్లో పెడతారు. కానీ అనుకోని పరిస్థితులలో ఆరోగ్య భంగం వల్ల ఆయన జీవితం నష్టపోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం జాతకంలో విశ్లేషించాల్సినటువంటి రెండు విషయాలు. ఒకటి, ఆయన ఎందుకు లాభపడ్డాడు, ఎందుకు ఆయన హైప్కి వెళ్ళాడు అంటే బుధ శుక్ర సూర్యుడు కాంబినేషన్, బుధాదిత్య యోగంతో కలిసి ఉన్నటువంటి సూర్యుడు లగ్నంలో, అది కూడా. రెండవది, ఆయన దిగజారిపోవడానికి కారణం, జైలుకు వెళ్ళడానికి కారణం, రేపు వెళ్లాల్సి వస్తే కారణం, నష్టపోవడానికి కారణం శని చండాల యోగం, శని రాహు కాంబినేషన్. సో ఈ కాంబినేషన్స్ వల్ల ఆయన జీవితం 30,000 కోట్లకు ఎదిగి మళ్ళీ 300 కోట్లకు పడిపోవడం జరిగింది. సో ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు 30,000 కోట్ల 50,000 కోట్ల అనేటువంటిది పక్కన పెడితే ఆయన నష్టపోవడానికి ఇన్ని కారణాలు. సో నేను చేసే జనరల్గా ఏం చేస్తా, ఇప్పుడు మన ఒక ఎంపీ గురించి మాట్లాడాను, ఆయన 1,000-2,000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు జనవరి తర్వాత ఇదే నక్షత్రం. ఎంత విచిత్రమైన కోయిన్సిడెంట్ అంటే ఆయనది కూడా, నేను చెప్పినటువంటి ఎంపీ గురించి కూడా నేను మాట్లాడినప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. ఏమండి 2,000 కోట్లు ఉండేవాడు ఎన్నడన్నా జీరోకి వస్తాడా, మైనస్లోకి వస్తాడా? ఎగ్జాక్ట్గా ఆ ఎంపీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే జాతకం ఆ ఎంపీది కూడా. కాకపోతే ఇంత శని చండాల యోగం కానీ వేరే కాంబినేషన్స్ వేరే ఉన్నాయి అక్కడ. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక జాతక విశ్లేషణ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అవసరము, జాతకాల విశ్లేషణ అవసరము, మనం చూస్తున్నటువంటి జాతకాల కాంబినేషన్స్ ఉండాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. అంతే తప్ప ఒక బుక్ పట్టుకొని నేర్చుకోవడమో లేకపోతే గూగుల్లో పట్టుకొని నేర్చుకుంటే జాతకాలు రావు. సో ఇది ఒక జనరల్గా ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క రాజయోగము ప్లస్ ఈ యొక్క శని చండాల యోగం, ఈ రెండు కాంబినేషన్ చెప్పడం జరిగింది. పక్కపక్కనే ఉన్నటువంటి ఇళ్లలో ధనుస్సు వృశ్చికం కాంబినేషన్లో పూర్తిగా ఈయన జాతకం అంతా కూడా ఈ 2 గడుల్లో నిక్షిప్తమైంది.